వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ విద్యా విధానంలో సంచలన మార్పులకు సర్కార్ శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్య అమలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన అధికారులు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. తాజాగా మరో 142 మందికి పాజిటివ్. చిత్తూరు జిల్లాలో 71వ వన మహోత్సవం. పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే జంగానపల్లి శ్రీనివాసులు. కరోనాను లెక్క చేయని మందుబాబులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైన్ షాప్ ముందు క్యూ. డీటెయిల్స్ చూస్తే ఏపీ విద్యా విధానంలో సంచలన మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. PP1, PP2గా ఫ్రీ ప్రైమరీ విద్యను అమలు చేయాలన్న ఆయన ఇందులో ప్రత్యేక సిలబస్ను రూపొందించాలన్నారు. తాజాగా విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి స్కూళ్ల ప్రక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 35,000 అంగన్వాడీ కేంద్రాలను భవనాలు లేవన్న ఆయన ప్రైమరీ స్కూళ్ల దగ్గర కేంద్రాలు ఉండేందుకు సరైన స్థలాలు ఉన్నాయా లేవా అనేది పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు విద్యాశాఖ మీద ముఖ్యంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, నాణ్యత ప్రమాణాలు పెంచవలసిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తించి ఇప్పటి వరకు మౌలిక వసతుల మీద స్ట్రక్చరల్ రిఫార్మ్స్, వ్యవస్థాగత మార్పులు, సంస్కరణలు అనొచ్చు. అట్లాగే కరికులం రిఫార్మ్స్ అంటే బోధన అంశాలలో సంస్కరణలు, ఫంక్షనల్ రిఫార్మ్స్, ఇప్పుడు విద్యాశాఖ పనిచేస్తున్నటువంటి విధానంలో విధానపరంగా మార్పులు, వీటి మీద ప్రత్యేకంగా ఈరోజు వారు సమీక్షించడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు, అంటే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ స్థాయి వరకు అధికారుల వారి యొక్క పని విస్తరణ గురించి, వారి యొక్క విధి విధానాల గురించి మరి సమూలంగా చర్చించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము అన్ని విషయాలను కూడా సవివరంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అదనంగా మరి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్స్తో పాటు కొత్తగా కొన్ని డైరెక్టర్ల స్థాయి పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు విన్నవించుకోవడం జరిగింది. ఈ యొక్క నివేదికలో SCRT, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, టెక్స్ట్ బుక్ ప్రెస్, వీటికి డైరెక్టర్ స్థాయిలో అధికారులు నియమించుకొని వీరికి యొక్క పనితీరును సమూలంగా విస్తరించాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు మరి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో, ముఖ్యంగా కొత్తగా నూతనంగా 2 పోస్టులు విద్యాశాఖలో ఈ యొక్క ఏడాది కాలంలో మనం నియమించుకోవడం జరిగిందో, అది స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే మధ్యాహ్న భోజన పథకం మరియు శానిటేషన్, పారిశుభ్రత, ఈ 2 పోస్టులను మరి ఒకటేమో స్పెషల్ ఆఫీసర్గా, ఇంకోటేమో డైరెక్టర్ స్థాయిలో, అంటే 2 ఇంచుమించు డైరెక్టర్ స్థాయిలో పూర్తిగా, అంటే ఒక ఇండిపెండెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద, అంటే దానికి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇట్లా దానికి సపరేట్గా బడ్జెట్, మరి శాంక్షనింగ్ పవర్స్,
వీటన్నిటినీ సమకూరుస్తూ ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి నివేదికలో మరి తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 82,698 క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా వరద ప్రవాహం కారణంగా ప్రస్తుతం నీటి మట్టం 845.70 అడుగులకు చేరింది. వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరో 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,944కు చేరింది. నిన్న కరోనా బారిన పడి 3 మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 42 మంది మృత్యువాత పడ్డారు. డిఎంహెచ్ఓ కార్యాలయం 3 ఉద్యోగులకు కరోనా సోకడంతో కార్యాలయాన్ని మూసివేశారు. డిఎంహెచ్ఓ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,16,720 శాంపిళ్లు పంపగా అందులో 1,10,511 నెగిటివ్ ఫలితాలు రాగా ఇంకా 3,265 రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు కరోనా సోకుతుందన్న భయంతో వెంకటేశ్వర్లు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అద్దంకి మండలం దేవనకొండ ప్రాంతానికి చెందిన రైతు కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒంట్లో ఆరోగ్యం సరిలేదు, కడుపులో బాధ ఎక్కువైంది. దానికి తోడు ఊళ్ళో కరోనా ఉందండి. కరోనా ఉండడం వల్ల ఈయన భయపడి ముందు తాగి చనిపోయాడు. వచ్చిద్దేమని భయంతో ముందు తాగి చనిపోయాడు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో కరోనా వ్యాప్తి చెందుతున్న మందుబాబులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. పెదనందిపాడులోని 2 మద్యం దుకాణాల్లో ఓ షాపులో 3కి పాజిటివ్ రావడంతో షాపు మూసేశారు. దీంతో మద్యం బాబులంతా మరో షాపు ముందు క్యూ కట్టారు. పోలీసుల సహకారంతోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడొచ్చా నువ్వు?
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం అందరూ మొక్కలు నాటి చెట్లను పెంచుదాం అనే నినాదం అందుకుంది. ఇందులో భాగంగా 71వ వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్తూరు శాసనసభ్యులు జంగానపల్లి శ్రీనివాసులు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జగనన్న పచ్చతోరణం పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు కూడా 10 మొక్కలు నాటి వాటిని పెంచి పోషిస్తే ఈ ఉన్న వైరస్లు కాలుష్యం అన్నీ దూరం అవుతాయి. ఈ చెట్లు అనేది ఒక సంపద. మనిషికి ఎలా రోజు రోజు పెరుగుతున్నాడో రోజు రోజు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చెట్లు అవసరం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా 1,00,000 చెట్లు నాటే కార్యక్రమం కూడా రేపటి నుంచి మొదలుపెడుతున్నాం. రాష్ట్రమంతా కూడా మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో ప్రతి ఒక్కరు కూడా దాదాపు 20 కోట్ల వరకు కూడా చెట్లు నాటే కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి చేపట్టడం. అందులో ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా దీనికి ప్రోత్సాహం ఇవ్వడం, దానికి కావాల్సిన చెట్లు కూడా ఎక్కడికక్కడ సరఫరా చేయడం చాలా సంతోషం. మేము కోరుకునేది కూడా కనీసం ప్రతి ఒక్కరూ 10 చెట్లు నాటి వాటిని సంరక్షించుకుంటే మనం అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం. చిత్తూరు మన రాష్ట్రం అంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది. మనకు విశాలమైన భూములు అటవీ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా ఉంటుందనేసి కూడా మంచి సంపద అనేసి కూడా నేను మరొకసారి ఈ సందర్భంగా వన మహోత్సవం సందర్భం కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు 3వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు జ్యోతి, ప్రెసిడెంట్ పోలవరపు వెంకటేశ్వర, రాజీవ్ గృహకల్ప మరియు యానాది కాలనీలో వీధి లైట్ల మరమ్మతులు చేయించారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది సహకారంతో డివిజన్లో శానిటేషన్ పనులు చేయించారు. లోపలికి వెళ్ళామా? ఏం కాదు, కొట్టండి, కొట్టేయండి, ఏం కాదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో లాక్డౌన్ నియమాలను పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులకు ప్రత్యేక వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ వాహనం నుంచి 150 మంది చొప్పున పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. సార్ నోటికి పెట్టుకొని మాస్క్ ముక్కుకు మాత్రమే తీయండి. ఇట్లా తిరగాలి చూడండి. ఈ రోజు వీరా బస్ థర్డ్ టైం ఆలగడ్డకు వచ్చింది. రోజుకు 250 మందికి పైన ఈ వీరా బస్సులో మనకు టెస్టులు చేస్తూ ఉన్నారు. రిజల్ట్ కూడా త్వరగానే వస్తుంది. ఇది వరకు వీరా బస్సులో ఒక రోజులో 47 పాజిటివ్లు రావడం వల్ల వెంటనే కమిషనర్ సారు ఆలగడ్డ గ్రామానికి తెప్పించారు. ఈ రోజు దగ్గర 300 టెస్టులు చేయబోతున్నాము. నమస్తే, నాసాపురం పిఎస్సి. ఈరోజు ఇదివరలో చెప్పినట్లుగా మన మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగస్తులకు అందరికి కూడా, అంటే మున్సిపల్ ఎంప్లాయీస్కి, రెవెన్యూ ఎంప్లాయీస్కి, పోలీస్ సిబ్బంది, మన ఇతర శాఖల వాళ్ళకందరికి కూడా, వాలంటీర్స్కి వాళ్ళకందరికి కూడా మనము
మన వర్కర్స్ కూడా ఈ యొక్క కరోనా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు ఎంప్లాయీస్ కూడా బాగుంటే కూడా టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఒకవేళ మా ఎంప్లాయీస్ ఇన్ఫెక్షన్ అయితే కూడా టౌన్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సో సివిల్స్ మామూలుగా ప్రజలకు ఎప్పటి నుంచి సార్, రేపటి నుంచా? ప్రజలకు ఆల్రెడీ హాస్పిటల్లో చేస్తున్నారు, క్యాంపులు పెడుతున్నాము. ప్రతి చోట కూడా మనము రేపటి నుండి కూడా అంటే వ్యాన్ వస్తుందో రాదని హాస్పిటల్ రెగ్యులర్గా చేస్తున్నాం. సో మొబైల్ వ్యాన్ వచ్చింది కేవలం సిబ్బంది కోసం? సిబ్బంది ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే కూడా చేస్తారు, అంటే మిగిలి తగిన వాళ్ళకు కూడా చేపిస్తాం. ఓకే. పంపించండి అమ్మా సార్. సార్దా జనరేట్ కావాలా? మాత్రమే నోటికి అట్లా పెట్టుకొని పైగా కాదు. క్లిక్ చేసింది. నమస్కారం, నేను డాక్టర్ జి నరేంద్రనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టేక్ ఓడే హాస్పిటల్. ఈ రోజున మీడియాలో కొన్ని న్యూస్ వస్తున్నాయి, కర్నూలు జనరల్ హాస్పిటల్ నందు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని. ఇదంతా అవాస్తవం. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నాము లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ముందర. దీంట్లో మనం చూడగలుగుతున్నాము 2900 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నది. ఈ గ్యాస్ 4500 క్యూబిక్ మీటర్లతో సమానము. దీని ద్వారా పేషెంట్లకు 2.5 దినములు మనం వాడినను సరిపోతుందన్నమాట. కాబట్టి ఇదంతా అవాస్తవము. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నది. మరియు ఈ పరిస్థితుల్లో ఈ మీడియాలో ఈ వార్తలు రావడము చాలా బాధాకరంగా ఉన్నది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో 14 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. పట్టణంలో మంగళవారం 15 కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. రేపల్లె పరిధిలో మొత్తం 24 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లాక్డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను రేపల్లె తహసీల్దార్గా చేస్తున్నాను. మనకి ఈ కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో మనకి రేపల్లె కూడా అనేకమైన కేసులు రావడం జరుగుతుంది. నిన్నటి వరకు మనం 9-10 కేసులతో జాగ్రత్తగా ఉంటున్నాము అని అనుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లో మనకి నిన్న ఒకే రోజులో మనకి 15 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. దీనిలో రూరల్, అర్బన్ 2 కలిపి ఉన్నాయి. దీనివల్ల ప్రజలందరూ కూడా మాస్కులు ధరిస్తూ గ్లౌజులు వేసుకుని తగిన ఆహారంలో కానీ శుభ్రతలో కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాటిస్తే ఈ వైరస్ దరికి చేరదని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి ఈ టౌన్లో 1, 3, 5, 11, 12, 14, 24 వార్డుల్లో ఒక 9 కేసులు వచ్చి ఉన్నాయి. చోడాపాలెంలో 1 కేసు, నల్లూరులో 1 కేసు, మూర్లవారిపాలెంలో 1 కేసు వచ్చున్నాయి. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని ఆవశ్యకతను లేకపోతే దీని ఉధృతిని బట్టి మనకి రేపల్లె పట్టణంలో ఉన్న అసోసియేషన్స్, మర్చెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, మిగిలిన షాప్స్, క్లాత్ షాప్స్, స్టీల్ ఐరన్ షాపులు కానీ అత్యవసరమైన మినహా అందరూ కూడా ఫుల్ లాక్డౌన్కి సహకరించి వాళ్ళు రిటర్న్గా కూడా మనకి కన్సెంట్ ఇచ్చి ఉన్నారు. దీనివల్ల మనం రేపు 23వ తారీఖు నుండి రేపల్లె పట్టణం మొత్తం ఫుల్ లాక్డౌన్. ఎందుకంటే ఈ వార్డులన్నీ కూడా కవర్ అయితే ఒక్కొక్కటి 200 మీటర్లు కంటైన్మెంట్ తీసుకున్నా, 400 మీటర్లు బఫర్ తీసుకున్నా సరే మనకి రేపల్లె టౌన్ దాదాపు కంటైన్మెంట్గా మారబోతుంది. దానివల్ల వీళ్ళ సహకారంతో, అసోసియేషన్స్, వ్యాపారస్తుల సహకారంతో ఫుల్ లాక్డౌన్ ప్రకటించడానికి ఒప్పుకున్నందువలన అందరం కూడా సహకరించి ఈ లాక్డౌన్ పూర్తిగా పాటిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి నిత్యావసర వస్తువులైన మంచినీళ్ళు, పాలు, పెరుగు, కూరగాయలు ఇవి మాత్రం 6 to 9 ఉంటాయి. ఇవి ఇంతకుముందు లాక్డౌన్ పీరియడ్లో ఎలా అయితే మనం తీసుకున్నామో అలాగే అలవాటు పడి ఉన్నారు ఇంతకుముందు ప్రజలు. అలాగే తీసుకొని ఈ 14 రోజులు కూడా ఎవరు బయటకు రాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళని కూడా మనం
మనకి రేపల్లె ప్రాంతంలో రేపల్లె కాన్స్టిట్యున్సీకి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని మనకి రిఫరల్ హాస్పిటల్గా ఇచ్చున్నారు. కలెక్టర్ గారు అపాయింట్ చేసి ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఒక కోవిడ్ విషయంలోనే కాకుండా మిగిలిన బాడీ చెకప్ కూడా ఆ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ సహకారంతో చేస్తారు. వాళ్ళకి ఇంకేమన్నా సివియారిటీ ఇంకా ఇతర ఇవి ఎఫెక్ట్స్ అంటే ఏమన్నా కిడ్నీస్, లంగ్స్, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే వాళ్ళ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ఎస్ఐ చిన్నపీరయ్య సూచించారు. చాగలమర్రి మండలంలో ప్రజలంతా లాక్డౌన్ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. అనేది ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోజుకు అనునిత్యం చాలా ఎక్కువ కేసులు రాబడుతున్నాయి. అదేవిధంగా మన కర్నూలు జిల్లా కూడా సుమారుగా 500 చిల్లర కేసులు పైన ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన చాలా మండలంలో కూడా దాదాపులో 20 కేసుల పైన ఉన్నాయి. సో కాబట్టి రోజు 2, 3, 4 కేసులు వస్తూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య భద్రత పరంగా మనం లాక్డౌన్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం అంటే సుమారుగా 11 గంటల టైం వరకే షాపులు తెచ్చుకొని ఏదైనా ప్రజలకు నిత్యావసర సరుకులు ఇవ్వాల్సింది కోరడం. ఆ తర్వాత లాక్డౌన్ విధించడం జరుగుతుంది. 11 గంటల తర్వాత ఎటువంటి షాపులు తెచ్చినా కూడా ఇందులో ఎమర్జెన్సీ అవసరమైనవి ఏదన్నా మెడికల్ షాపులు కానీ మరియు రైతులకు ఫర్టిలైజర్ షాప్స్ కానీ, ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా మనం కొంతవరకు వాళ్ళకు కూడా కొంత టైం కేటాయించి చేయడం జరిగింది. ఇందులో మెడికల్ షాప్స్ 24/7 నడుస్తాయి. మిగతా షాప్స్ కొంతవరకు ఈ గ్రోసరీ షాప్స్ అయితే మెయిన్ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే చేయాలి. ఈ ఫర్టిలైజర్ షాప్స్ సంబంధించి కొంతవరకు అయితే సడలింపు ఉంటుంది. మిగతా అన్ని కూడా లాక్డౌన్లో భాగంగా అన్ని కూడా క్లోజ్లో ఉండాలి. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి ఎవరైనా షాప్ ఓపెన్ చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఒక్కరు ఈ కరోనా నివారించే చర్యలో భాగంగా అందరు కూడా మాస్కులు ధరించాలా. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తే ఈ కరోనా నుంచి కొంతవరకు మనము అవాయిడ్ చేయగలము. కరోనా వ్యాధి అనేది ఈ సామాజిక దూరము, శానిటైజర్ వాడడము, మాస్క్ ధరించడము ఇవన్నీ కూడా ఉండడం వలన మనం కొంతవరకు కరోనా నుంచి మనం జాగ్రత్తగా వహిస్తే మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అందరు కూడా అందరికీ ఈ చాలమర్రి గ్రామ ప్రజలకు అందరికీ మరి మండల ప్రజలందరికీ తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి వీలైనంత వరకు వీలైన ఎక్కువ సార్లుగా శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, హ్యాండ్ వాష్తో కానీ వాష్ చేసుకోవడం కానీ, మనం బయట నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన కొంతవరకు మనం వ్యాధిని నిర్వహించే అవకాశం మనకు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. అట్లా కాకుండా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కనుక చట్ట ప్రకారము ఈ రూరల్ కాబట్టి మనం 50 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల సిద్దిరాజ్ కండిగ్ర గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఏవో కోదండయ్య, పంచాయతీ సెక్రటరీ జ్యోతికుమార్, మునిశేఖర్, సుధాకర్, వైసీపీ నాయకులు, రైతులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 2500 ఇద్దరికి వస్తుంది, ఇంకా 4 ఏళ్ళు వస్తుంది. అప్పుడు దాంట్లో మనకు పోయేదే ఉంది. చట్టం నీట్గా ఉంది. అట్లా భూమి వాడికి అయిపోయింటే ఇంకేం లేదు. అందరూ ఇంకా ఎవరు బతకాల్సిన పని లేదు. వాలంటీర్లు చెప్పండి మీరు చేసేవాళ్ళు. ఇది టార్గెట్ అంటే ఎట్లా చేయాలి కింద మీద పడి రూల్ పెట్టుకుంటే ఏ రేషన్ కార్డు వాళ్ళు మొత్తం పెట్టబోకండి. గుంటూరు జిల్లా కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్షలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 2 ప్రజా వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధ బిల్లులను తిరస్కరించాలని గవర్నర్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నన సుబ్బారావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ముందు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ గారు తిరస్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 2 బిల్లులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవి,
చట్టవిరుద్ధమైనవి, అదేవిధంగా చట్టసభల స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి బిల్లులు కాబట్టి వీటిని తిరస్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ రాజధానులు మార్చడం అనేటువంటిది, ఒక రాజధానిని 3 ముక్కలుగా చేయటం అనేటువంటిది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది ఈ రోజున ప్రభుత్వము చట్టసభలను అవమానించే విధంగా వ్యవహరిస్తోంది. శాసనసభలో ఈ 3 రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి ఆ తర్వాత మండలిలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కమిటీకి మండలి సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ వేయకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించి చట్టసభలను కూడా అపహాస్యం పాలు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 3 రాజధానుల బిల్లు విషయంలో 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఈ 3 రాజధానులు ప్రవేశపెట్టామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ 3 ప్రాంతాల ప్రజలకి అంగీకరిస్తే సెలెక్ట్ కమిటీకి మీరు ఎందుకు అంగీకరించలేదు? సెలెక్ట్ కమిటీకి అంగీకరిస్తే సెలెక్ట్ కమిటీ అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేది. అలాంటి సందర్భంలో సెలెక్ట్ కమిటీకి వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనేటువంటి భయంతో ఈ రోజున ఈ ప్రభుత్వం సెలెక్ట్ కమిటీని వేయలేదు. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. శివరామకృష్ణన్ కమిటీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాన్ని పొందుపరిచింది. అందుకనే మేము ఈ రోజున అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధాని 3 ముక్కలు చేస్తున్నాం లేదా 3 రాజధానులు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అడిగేది ఏమిటంటే, మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గుంటూరు విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు ఇస్తుందని చెప్పినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? మొట్టమొదటిగా ఒక రాజధాని ప్రాంతంలో 30,000 ఎకరాల భూమి కావాలని కోరినటువంటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి అమరావతి రాజధానికి అంగీకారం తెలియజేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి 3 రాజధానులు చేసేటువంటి చర్య అనేది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఈ రోజున బీజేపీ వైపు నుంచి కూడా రాజకీయ పరమైనటువంటి నిర్ణయం విషయంలో స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు అమరావతి రాజధాని కావాలని అంటున్నారు. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రము ఈ రోజున అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పేసి తప్పించుకునేటువంటి వైఖరి అవలంబిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని బీజేపీ మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ గారు గిన ఈ 3 రాజధానుల బిల్లు సిఆర్డీఏ బిల్లును రద్దుగిన అంగీకరించి ఆమోదం తెలియజేస్తూ సంతకం చేస్తే అది బీజేపీ రాజకీయ వైఖరిగా భావించాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున భావిస్తున్నారు. ఇది అప్రజాస్వామ్యకమైన చట్టవిరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి 3 రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ తిరస్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ విద్యా విధానంలో సంచలన మార్పులకు సర్కార్ శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్య అమలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన అధికారులు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. తాజాగా మరో 142 మందికి పాజిటివ్. చిత్తూరు జిల్లాలో 71వ వన మహోత్సవం. పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే జంగానపల్లి శ్రీనివాసులు. కరోనాను లెక్క చేయని మందుబాబులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైన్ షాప్ ముందు క్యూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.